మీ బుక్ గురించి మాట్లాడుకుంటే ఉమ్, ఎందుకు రాయాలనిపించింది అంటే సో మెనీ డైరెక్టర్స్ ఉన్నారు అవును ఇండస్ట్రీలో, అవును. సో పూరి గారిని ఎందుకు ఎంచుకున్నారు? బేసిక్ గా ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్ ఓకే. అండ్ మోరోవర్ ఒక జనాలకు ఒక చిన్న ఇంట్రెస్ట్ చిన్న అటెన్షన్ ఏ డైరెక్టర్ మీద ఉంటది అంటే ఇంతకుముందు ఆర్జీవి గారి మీద ఉండేది, ఓకే. ఇప్పుడు పూరి గారి మీద ఉంటది. ఓకే. అండ్ మోరోవర్ ఆర్జీవి గారి మీద బుక్స్ ఉన్నాయి, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ బుక్స్ ఓకే. ఉన్నాయి, ఒక 4-5 బుక్స్ ఉన్నాయి, ఆయన సొంతంగా రాసినవి ఉన్నాయి, ఓట్కా విత్ వర్మ అని అవి ఇవి ఉన్నాయి. అవును. వెరస్ పూరి గారి మీద లేదు. సో లాస్ట్ ఇయర్ నేను మా అన్నయ్య బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు లైక్ మేము అనుకోలేదు, లైక్ మేము ఒక పబ్లికేషన్ హౌస్ పెడతాము, మా స్టాల్ ఈ ఇయర్ ఉంటది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఓకే. ర్యాండమ్ గా వెళ్ళినాము, అన్నయ్య బుక్స్ బాగా చదువుతాడు, బాగా కొంటాడు, అడిగి కొనిపించుకుంటాడు. సో అట్లా వెళ్ళినాం ర్యాండమ్ గా. బుక్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక డిస్కషన్ లో మనం ఒక బుక్ పెడదాము, బుక్ రాద్దాము అని అనిపించింది. ఇంకా ఆ డిస్కషన్ అట్లా అట్లా ఎవరి మీద రాద్దాము, ఎవరి మీద ఏదో ఒక చిన్న అటెన్షన్ వస్తుంది, లైక్ బుక్ మంచిగా పోతుంది, చిన్న ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి పూరి గారి మీద లేదు అని పూరి గారి మీద రాయడం జరిగింది. అంటే ఎందుకు మీరు ఒక రైటర్ అవ్వాలనిపించింది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి నేను సినిమాలోకి వద్దాం అనుకున్నప్పటి నుంచే ప్యారలల్ గా రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చిన. ఎందుకంటే మనకి ఎట్లాగో బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు. సో మనము ప్యారలల్ గా రైటింగ్ కూడా చేసుకుంటూ వస్తే ఏదైనా యూజ్ ఉంటది, కొంచెం ఎంట్రీ పాస్ దొరుకుద్ది ఎక్కడికైనా అని చెప్పేసి అట్లా. అంటే మీరు రాసిన ఈ పుస్తకం ఏమంటారు పూరి గారి దగ్గరికి వెళ్ళిందా? ఆయనకి తెలుసు బుక్ ఉంది అని తెలుసు, ఆయనకి వాళ్ళ అబ్బాయికి కూడా తెలుసు, బట్ నేను ఎప్పుడు వెళ్ళి కలవాలనుకోలేదు. ఎందుకు కలవడం, ఎందుకు ఆయన్ని, అంత ప్యాషన్ గా రాశారు కదా, సో కలిసి అంటే ఆయన బిజీ కదా, ఆయన స్థాయికి ఆయనకు పనులు ఉన్నాయి, మా స్థాయిలకు మాకు పనులు ఉన్నాయి. సో డిస్టర్బ్ చేయాలనుకోలేదు. ఎప్పుడైనా కలిసేది ఉంటే కలుస్తాం, కలిసి చెప్తారు అంతే. కలిసేది ఉంటే అంటే ఎప్పుడైనా అనుకోకుండా కలిసినా, ఒకవేళ కావాలనుకొని కలిసినా కలుస్తాం, కానీ కలవాలి అని ఎప్పుడు అనుకోలేదు. అంటే మీ బుక్ ఫేర్ గురించి, బుక్ స్టాల్ గురించి కూడా పూరి గారికి తెలీదా? తెలీదు, ఏం తెలీదు. నో ఎక్స్పెక్టేషన్స్. నేను ఏమంటారు సైలెంట్ ప్రేమికుండే నేను. ఆయన నేను డిస్టర్బ్ చేయను, నన్ను ఆయన డిస్టర్బ్ చేయొద్దు, దూరంగా ఉండి ప్రేమించుకుంటాం. ఇది ఎలా ఉందంటే వన్ సైడ్ లో ఉందండి. నేను మీరాబాయ్, ఆయన శ్రీకృష్ణ. నేను మగ మీరాబాయ్. ఓకే ఓకే ఓకే. అండ్ ఇప్పుడు వెళ్ళారా బుక్ ఫేర్కి వెళ్ళాను? బుక్ ఫేర్కి వెళ్ళాను, ఈ ఇయర్ వెళ్ళినా. ఓకే. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ బుక్ స్టాల్ కి వేరే అంటే ఈ పూరి గారు కాకుండా ఇంకెవరైనా ఎవరి దగ్గర నుంచైనా మీ బుక్స్ బాగున్నాయి లైక్ ఇట్లా కాంప్లిమెంట్స్ రావడము అట్లా ఏమైనా జరిగిందా? అంటే నాకు తెలిసి వెరీ బ్యాడ్ రైటర్ నేను, ఫస్ట్ బుక్ కదా, కొంచెం తొందరగా రాసేసిన. సో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే పూరి బుక్ మా దగ్గర ఉండాలి. సో అది నా గొప్పతనం కాదు, పూరి జగన్నాథ్ గొప్పతనమే అది, పూరి మీద వాళ్ళకున్న ప్రేమ గొప్పతనం, అది నాదేం కాదు. సో కొంచెం తొందరగా రాసినాము, నాకే అనిపించింది లైక్ ఇంకొంచెం టైం తీసుకొని రాసి ఉండాల్సింది అని చెప్పేసి నెక్స్ట్ బుక్ మళ్ళీ ఇంకొకటి పూరి మీద రాద్దాం అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ అది జనాల ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఒకరిద్దరికి ఏమైనా నచ్చకున్నా కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని క్రాస్ అయ్యేలాగా ఇంకోటి రాయాలి అనుకుంటున్నా. అది ఎప్పుడు మెటీరియల్ ఏదో లేదు, హోప్ఫుల్లీ నెక్స్ట్ బుక్ ఫేర్ కి అది కూడా అవైలబుల్ ఉంచుదామని చూస్తున్నా. అంటే ఒక బుక్ రాయాలంటే ఆ పర్సన్ గురించి మనకి తెలిసి ఉండాలి. అవును అవును. ఎందుకంటే మనం తెలియకుండా రాస్తే అది కరెక్ట్ గా ఉండదు. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎలా వచ్చారు, ఆ స్ట్రగుల్స్ ఏంటి, అవన్నీ తెలిసి ఉండాలి. మీకు పూరి గారి గురించి ఏం తెలుసు, ఏం రాశారు ఆ బుక్ లో? అంటే పెద్ద నేను పర్సనల్ లైఫ్ కి వెళ్ళి టచ్ చేసి లేకపోతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని టచ్ చేసి ఏం చేయలేదు. నేను ఆయనకి రాసిన లవ్ లెటర్ అది అంతే. కాకపోతే అందరు ప్రేమ ఉత్తరాలు రాస్తారు, నేను పుస్తకం రాసిన. అంటే మీరు ఏంది ఆయన స్టోరీ రాసారా లేకుంటే మీ మనసులో ఉన్న మాటలు రాసారా? ఆయన సినిమాల మీద, ఆయన ఐడియాలజీ మీద నా టేక్ నాకు అనిపించింది, ఈ సినిమాలో ఇది బాగుంటది, నాకు ఇది నచ్చింది, నేను దీన్ని ఇట్లా అర్థం చేసుకున్నా, ఈయన పర్సనల్ గా ఇట్లా ఆలోచించారు, ఈ సిచ్యువేషన్ లో ఇట్లా ఈయన మాత్రమే ఆలోచించగలుగుతారు, ఆ కాంటెక్స్ట్ లో ఉంటది బుక్. మీ పేరెంట్స్ చూసారా అది? చూసారు. ఏమన్నారు? ఏమనలేదు. మా మమ్మీ నేను ఆయన మీద బుక్ రాసిన తర్వాత మా మమ్మీ మ్యూజిక్స్ వినడం స్టార్ట్ చేసింది. ఆయన అసలు ఎవడైనా ఎందుకు రాసిండు ఈయన మీద ఇడు అనే దాంతో మా మమ్మీ మ్యూజిక్స్ వినడం స్టార్ట్ చేసి నాకు అప్పుడప్పుడు పంపుతుంది అవి. ఆయన మదర్ గురించి చెప్పింది, నాకు పంపింది రీసెంట్ గా మా మమ్మీ. అంటే పర్టిక్యులర్ గా అంటే ఆ పూరి ద పవర్ హౌస్ అని పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా, లేకుంటే మీకు ఆ థాట్ జస్ట్ వచ్చిందా? లేదు, నాకు బేసిక్ గా ఫస్ట్ వేరే టైటిల్ ఉండేది, అది పెడితే కష్టం అన్నారు, నేను చాలా కాంట్రవర్షియల్ టైటిల్ పెడదాం అనుకున్నా.
సో బుక్ ప్రింట్ చేసి ఆయన భయపడ్డాడు, నీ మీద నా మీద ఇద్దరి మీద కేసేస్తారు నీ ఇష్టం అని. అయ్యయ్యో! ఆయన వల్లనే మార్చినది. ఓకే. సో ఫస్ట్ వేరేది ఉండే, హ్మ్. అది తీసేసి పూరి ద పవర్ హౌస్ అని పెట్టా. నాకు ఏదైనా అంటే ఆయన పర్సనాలిటీ, ఆయనకి తగ్గట్టు ఉండాలి టైటిల్ అనిపించింది. ఆయన ఆబ్వియస్లీ చాలా పవర్ఫుల్ గా డైనమిక్ ఉంటాడు కాబట్టి పవర్ హౌస్ అని పెట్టిన. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని